వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంటే యాక్చువల్గా నేను హార్వెస్ట్ వీడియోలే పెడుతున్నారు, మీరు మొక్కలకు పనిచేసి వీడియోలు పెట్టరేంటని మా ఇళ్ళలో ఫైట్ చేసింది. అంటే యాక్చువల్గా నేను పని చేసుకుని ఏవి పెట్టను, అంటే మొక్కలకి ఏమేమి ఇస్తున్నాను వెయ్యాను. సర్లే ఒకసారి అవి కూడా చూపిద్దామనేసి నేను ఆల్రెడీ కొన్ని మొక్కలకి బీరా ఇట్లకి పెట్టేశాను. సో ఇంకా వంగకి వీటికి చూపిస్తాను నేను ఏమేమి పెడతాను ఏంటో మొక్కలకి. నేను యాక్చువల్గా వంగకు వచ్చేసరికి ఎవ్రీ మంత్ ట్రైకోడర్మా పెడతాను. అంటే మొక్కగా ఉన్నప్పుడు చిన్నప్పుడు అయితే మ్యాక్సిమం స్టార్టింగ్లో ట్రైకోడర్మా ఉంటుంది, 1 మంత్ తర్వాత ట్రైకోడర్మా పెడతాను. తర్వాత నుంచి బోన్ మీలు, ఎగ్షెల్ పౌడరు కలిపిస్తాను. యాక్చువల్గా వంగ చూడండి, నిన్నే ఇవన్నీ ప్రూనింగ్ చేశాను, చేసి 3G కటింగ్ చేశాను, పూత స్టార్ట్ అయింది. సో ఈ టైంలో మనం చక్కగా ఎగ్షెల్ అయ్యి పెట్టేసుకుంటే చక్కగా మంచి సైజు మనకు తయారవుతాయి. నేను ఎవ్రీ 15 డేస్కి ఖచ్చితంగా మొక్కలకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను. మెన్యూర్ కానీ ఇవి కానీ కలిపి ఏదోటి ఇస్తుంటాను. ప్లస్ ఎవ్రీ 1 వీక్కి మన కుండీ ఎప్పుడు కూడా ఇలా కదుపుతూ ఉండాలి, లేకపోతే ఆక్సిజన్ వేరు వ్యవస్థకి ఆక్సిజన్ సరిగ్గా అందదు. కుండీ అంతా మట్టి కదుపుకోవాలి, అంటే పొడిగానే ఉంటుంది అయినా కానీ మనం ఇలా కదుపుకోవడం వల్ల ఇంకా చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఆ సాయిల్ చూడండి, మాది బ్లాక్ సాయిల్ అయినా కానీ ఇలా అంటే మట్టి వచ్చేస్తుంది. మనం ఆయుధాలు ఏమీ అక్కర్లేదు, చేతితోటే మట్టి చక్కగా ఇలా వచ్చేస్తుంది. యాక్చువల్గా నేను వీక్లీ వన్స్ మాత్రం ఖచ్చితంగా నా మొక్కలకి జీవామృతం మస్ట్ అనమాట. జీవామృతం వారానికి ఒకసారి తయారు చేస్తాను. ఖచ్చితంగా ఒకరోజేమో మొక్కలకి ఇస్తాను, ఒకరోజేమో స్ప్రే చేస్తాను. ఖచ్చితంగా జీవామృతం మాత్రం నీడ్. కలుపు గనక ఎక్కువ వచ్చిందంటే పెస్ట్ ఎక్కువ, మొక్కలకి పెస్ట్ వచ్చేస్తుంది. సో మ్యాక్సిమం కలుపు లేకుండానే చూసుకోవాలి మన కుండీల్లో. ఎప్పుడూ కూడా కలుపు ఉందంటే మాత్రం పెస్ట్ తయారైపోద్ది. ఈ వైట్గా ఉంది, ఇది మొన్న పెట్టిన బోన్ మీల్, 15 డేస్ అయింది పెట్టి. బోన్ మీలు ఎప్సమ్ సాల్ట్ మెన్యూరు కలిపిచ్చాను. ట్రైకోడర్మా అంటే వంగకే ఇస్తాను నేను ట్రైకోడర్మా, ఇంక దేనికి ఇవ్వను. ఎందుకంటే వేరు పురుగు నాకు కొంచెం పెస్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే ఏరియా ప్రభావము ఏంటో తెలియదు కానీ చుట్టూ చెట్లు ఎక్కువ ఉండడం వల్ల పెస్ట్ ఎక్కువ ఉంటుంది. ట్రైకోడర్మా ఇచ్చినప్పుడు మాత్రం మ్యాక్సిమం ఖచ్చితంగా మొక్కలకి ఈవినింగే ఇవ్వాలి. ఈవినింగ్ ఇచ్చి మనం వెంటనే వాటరింగ్ చేసేయాలి, లేకపోతే మనకు అవసరమైన సూక్ష్మజీవులు చనిపోతాయి తొందరగా. యాజ్ ఎర్లీ పాసిబుల్ తొందరగా ఇచ్చేయాలి. ఇది ఎగ్షెల్లో ఏం చేస్తాం, ఇంట్లో అన్ని ఎగ్గలు ఉండవు. హోటల్స్ దగ్గరికి వెళ్ళి గుడ్లు అడిగి తెచ్చుకుంటారు, గుడ్డు పెంకులు. అవి జాగ్రత్తగా మా ఇళ్ళ పౌడర్ చేస్తుంది. అది జస్ట్ కొంచెం మనం ఇచ్చేస్తే పూత కూడా మంచి బలంగా స్టార్ట్ అవుతుంది.
ఇది ఎగ్షెల్ది ఏంటంటే మామూలుగా హోటల్స్లోది ఉడకబెట్టిన కాదు. ఇది జాగ్రత్తగా ఎండలో పెట్టి ఒక రోజంతాని దీన్ని మళ్ళా పెనమలో వేసి వేడి చేసి అప్పుడు మిక్సీ పట్టిస్తాను. ఇది మొక్కలకి మంచి కాల్షియం అందిస్తుంది. దీనివల్ల మంచిగా పూత బాగా వస్తుంది, కాయలు కూడా మంచి సైజు తయారవుతాయి. ఇది కౌ మెన్యూర్. ఇది 2-3 గుప్పుళ్ళు కౌ మెన్యూర్ ఇచ్చేస్తాను. మళ్ళా 15 డేస్కి బోన్ మీల్ కలుపుతాను. బోన్ మీల్ కలిపి మళ్ళీ కౌ మెన్యూర్ ఇస్తాను. మధ్యలో 2 సార్లు జీవామృతంతో మేనేజ్ చేస్తాను. ఇవి మా ఓహెచ్ అనేవి, అదే అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, వెదురు ద్రావణం. ఇది వచ్చేసి 10 ml తీసుకుంటాను నేను. నా గార్డెన్లో ఒక క్యాన్ అయితే సరిపోద్ది. ప్రతి వారం ఒకసారి ఇది స్ప్రే చేస్తాను. ఇది మొత్తం 4 రకాల మిక్స్. ఇది యాక్చువల్గా నేను తయారు చేసుకున్నాను. ఇది నా పాత వీడియోలో వెదురు ద్రావణం ఓహెచ్ఎన్ తయారీ విధానం నా పాత వీడియోలో ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి. ఇది ఏం చేశానంటే ఇందులోను బీర్ కలుపుకున్నాను, అందులో తయారు చేసుకున్న దాంట్లో. ఇది మనకి ఖచ్చితంగా 2 years నిల్వ ఉంటుంది. అఫ్కోర్స్ అంతకాలం మనం వాడం, కానీ 6 monthsలో అయిపోతుంది. సో బీర్ వేసుకుని అది పిండుకుంటే కనుక మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇది వారానికి ఒక రోజు ఖచ్చితంగా మొక్కలకి స్ప్రే చేస్తాను నేను. దొండపాదు ప్రూనింగ్ చేశాను, ఇప్పుడే లైట్గా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఈ చుక్కుడు పాదు కూడా తీసేద్దాం అనుకుని కొద్ది పూత ఆగట్లేదు. ఇది చెట్టు చుక్కుడి, పూత చూడండి చాలా బాగా వచ్చింది. ఒక డబ్లో 2 ప్లాంట్స్ పెట్టాను. ఈచ్ వన్ టబ్ 2 plants. రాణి ఆ బీరకాయలు కోసే, మళ్ళీ స్ప్రే చేస్తే ఇబ్బంది. ఓకేనా? అలాగే అమ్మా, తీస్తాను, వీడియో తీస్తాను. కోసేయండి అమ్మా. అది కూడా కోసేసేయరా. ఓకే కేరా. ఓకే. మరి ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.